సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుంది. మొదట్లో దుబాయ్కి చెందిన వ్యాపారవేత్తతో కీర్తి సురేష్ పెళ్లి ఖాయమైందనే వార్తలు వినిపించాయి. ఆ వార్త కాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్తో మూడు ముళ్ళు వేయించుకున్నదని ప్రచారం చేశారు. అయితే అందులో వాస్తవం లేదని కీర్తి సురేష్ తల్లిదండ్రులు క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే మరోసారి కీర్తి సురేష్ టాక్ ఆఫ్ ది టౌన్ ఇండస్ట్రీగా మారింది. మరికొన్ని రోజుల్లో తన స్నేహితుడు ప్రియుడు అయిన ఆంటోనీ తట్టిల్ను కీర్తి సురేష్ పెళ్లాడబోతున్నారని కాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కీర్తి సురేష్ తక్కువ సమయంలో స్టార్ స్టేటస్ ఇమేజ్ తన సొంతం చేసుకుంది. మహానటి సినిమాలో అదిరిపోయే పర్ఫార్మెన్స్తో నేషనల్ అవార్డును దక్కించుకుంది. ఆ తర్వాత స్టార్ హీరోస్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబుల పక్కన హీరోయిన్గా కూడా చేసింది. ప్రస్తుతం చేతిలో సినిమాలున్న పెళ్లికి రెడీ అయినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. తన స్నేహితుడైన వ్యాపారవేత్తని కీర్తి సురేష్ పెళ్లాడబోతుందని టాక్ వినిపిస్తుంది. వారిద్దరూ కలిసి 12వ తరగతి వరకు కలిసి చదువుకున్నారంట. మొదటి పరిచయం నుంచి కీర్తి సురేష్ కు అతను క్లోజ్ ఫ్రెండ్ అని సమాచారం. ఆ నోట ఈ నోట విన్న ముచ్చట్లని బట్టి చూస్తే ఆంటోనీ తటిల్ కొచ్చిలో పెద్ద బిజినెస్ మ్యాన్ అంట. గతంలో దుబాయ్లో ఇంజనీర్గా కొంతకాలం వర్క్ చేసి తిరిగి కేరళ వచ్చేసి వ్యాపారం పెట్టుకున్నారట. ఇక ఇప్పుడు ఇద్దరు ఒక ట్రాక్లో ఉండడంతో పెళ్లికి సరైన సమయం అని ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. డిసెంబర్ 11 లేదా 12 తేదీలలో గోవాలో వారి వివాహ వేడుక జరగబోతుందని అంటున్నారు. అంతేకాదు వీరిద్దరి పెళ్లి హిందూ సంప్రదాయంలోనే జరగబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని కేరళ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. అయితే కీర్తి సురేష్ కుటుంబం నుంచి మాత్రం దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. కానీ ఈసారి జరుగుతున్న పెళ్లి ప్రచారం వాస్తవమేనని సినీ వర్గాల్లో అనుకుంటున్నారు. కేవలం కుటుంబ సభ్యులు, కొంతమంది బంధుమిత్రుల సమక్షంలోనే ప్రైవేటుగా వీరి వివాహ వేడుక జరగబోతుందని టాక్ నడుస్తుంది. ఈ ప్రచారంపై కీర్తి సురేష్ లేదంటే ఆమె ఫ్యామిలీ క్లారిటీ ఇస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. ఒకవేళ కీర్తి సురేష్ పెళ్లి చేసుకుంటే తర్వాత సినిమాలకి దూరం అవుతుందా, లేదంటే ఈ జనరేషన్ హీరోయిన్స్ తరహాలో కెరియర్ కొనసాగిస్తుందా అనేది వేచి చూడాలి. ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో 4 సినిమాల వరకు ఉన్నాయి. రివాల్వర్ రీటా అనే మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇక ఆంటోనీ గురించి చెప్పాలంటే అతనికి కేరళలో పలు బిజినెస్లు ఉన్నాయట. దాదాపు 500 కోట్ల వరకు ఆస్తులున్నట్లు సమాచారం.